ఇద్దరు అన్నదమ్ములు, ఒకడేమో తాగుబోతు, ఒకడేమో మంచి ప్రయోజకుడు. ఒకసారి ఆ తాగుబోతు దగ్గరికి వెళ్ళి మీ అన్న ఏమో గొప్ప ప్రయోజకుడు అయ్యిండు, నువ్వెందుకు ఇలా అయ్యావు అని అడిగితే అప్పుడు అతను చెప్పిన సమాధానం, అంతా మా నాన్న వల్లే. ఆయన ఒక తాగుబోతు, మమ్మల్ని పట్టించుకునేవాడు కాదు, ఎప్పుడు కొట్టేవాడు. అదంతా నేను చిన్నప్పటి నుంచి చూస్తూ చూస్తూ నేను కూడా అట్లనే తయారయ్యానని చెప్పింది అనమాట. తర్వాత వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి నువ్వేమో ప్రయోజకుడు అయినావు, మీ తమ్ముడు ఎందుకు ఇట్లా తయారైంది అని అడిగితే అంతా మా నాన్న వల్లే, మమ్మల్ని పట్టించుకునేవాడు కాదు. అవన్నీ చూసి నేను చాలా బాధపడేవాడిని. నేను ఇలా ఎప్పుడు నాతో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నాను, అందుకే నేను ఇలా తయారయ్యానని చెప్పింది అనమాట. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, ఇద్దరు అన్నదమ్ములు ఒకే ఇంట్లో పెరిగిరు, ఒకే తండ్రి, ఒకే పరిస్థితులు. ఒకడు అదే తండ్రిని చూసి నాకు కూడా అలానే తాగాలనిపించింది, అలానే జీవితాన్ని నాశనం చేసుకున్నానంటే, ఇంకొకడేమో అదే తండ్రిని చూసి ఇలాంటి జీవితం నాకొద్దు, బాధ్యతగా బతుకుతానని గొప్ప వ్యక్తిగా మారిపోయింది. మనకి ఎదురయ్యే పరిస్థితులు మన చేతిలో ఉండకపోవచ్చు, కానీ ఆ పరిస్థితులపై మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేది మాత్రం ఖచ్చితంగా మన చేతిలోనే ఉంటుంది. ఒక్కటే పరిస్థితి ఒకరిని గొప్పోడిని చేస్తే ఒకరిని తాగుబోతుని చేసింది. ఇక్కడ తేడా పాఠంలో కానీ అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్లో లేదు, నేర్చుకునే వాడి లోపల ఉంది. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అనే దానికంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అన్నది ముఖ్యం. కష్టాలను చూసి దారి తప్పుతావా లేక అదే కష్టాన్ని చూసి మారుతావా, ఇది నీ నిర్ణయం. వీడియో నచ్చితే లైక్ చేసి మైండ్ సెట్ అని కామెంట్ చేయండి, అండ్ ఎవరికి షేర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన పేజ్ని ఫాలో చేయండి.